హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు రేపటి నిఫ్టీ 50 యొక్క రేపటి కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ డే వచ్చేసి 24,350 రేంజ్లో క్లోజ్ అయింది. సో రేపు కనుక ఫ్లాట్గా ఓపెన్ అవుతే అది 24,350 ఆర్ 24,400 ఆ రేంజ్లో ఓపెన్ అవుతే అటువైపు నుంచి ఎటువైపు మూమెంట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 24,400 అనేది రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అవ్వచ్చు, ఆర్ ఇప్పుడు 24,000 అబోనే ప్రైస్ క్లోజింగ్ ఉంది లాస్ట్ ప్రీవియస్ డేస్ నుంచి చూస్తే. సో ఇది అప్ సైడ్ కూడా పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు 24,500 600 వైపు. సో ఇవైతే నేను డ్రా చేసుకున్న లెవెల్స్. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,150 అనుకుంటున్నాను ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అవుతే. ఆ 24,400 ప్రైస్ లెవెల్కి డ్రాప్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటే 24,000 వరకు ఫాల్ అవ్వచ్చు. అలా కాకుండా 24,400 రేంజ్లో ఓపెన్ అయ్యి అక్కడ కన్సల్టేషన్ జరిగి మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటే అది 24,500 అవ్వచ్చు. నేను డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 24,650 మేజర్ లెవెల్ వచ్చి. సో ఇదైతే నా అనాలిసిస్. ఇలా కాకుండా హ్యూజ్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయితే అప్పుడు ఈ లెవెల్ మారిపోవచ్చు. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ 24,500 రేంజ్లో ఓపెన్ అయ్యి ఆర్ ఈ లెవెల్ క్రాస్ అయింది ఓపెన్ అయితే అప్పుడు వేరేలా ఉండొచ్చు. సో ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ 24,000 ఉంటే మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ జరిగి మోర్ ఫాల్ అవ్వచ్చు, ఆర్ 24,150 200 మళ్ళీ ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండవచ్చు. రేపు ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ 24,500 రేంజ్లో ఓపెన్ అయితే అది మళ్ళీ 24,650 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వచ్చు. లేదంటే ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే 24,700 వైపు కూడా మార్కెట్ మూవ్ అవ్వచ్చు. ఇది నేను అనుకుంటున్న అనాలిసిస్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.